ఎక్సైటింగ్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ జీటీ. ఎంఐ క్వాలిఫైర్స్ 2 ఆడబోతున్నారు పంజాబ్ తోటి. జీటీ ఎలిమినేటెడ్. టాప్లో ఒకప్పుడు ఉన్న జీటీ టీం అన్ఫార్చునేట్లీ ఎలిమినేటెడ్. సో మ్యాచ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా, ముంబై టీం కెప్టెన్, ఈ ఎలక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. తను బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నాడు. తను చెప్పింది ఏమంటే టాస్ టైంలో బ్యాటింగ్ వికెట్ బాగుంది, మన రన్స్ కొట్టి ప్రెషర్ పెడదాము అన్నాడు. అనుకున్నట్లే జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ శుభ్మన్ గిల్ కూడా టాస్ అప్పుడు ఎనీవే మేము బౌలింగే చేయాలనుకున్నాము అని అన్నారు. అంటే ఇద్దరికి ఏది కావాలో, ఎవరికి బ్యాటింగ్ కావాలో వాళ్ళకి బ్యాటింగ్ వచ్చింది, ఎవరికైతే బౌలింగ్ అనుకున్నారో వాళ్ళకి బౌలింగ్ వచ్చింది. అండ్ మనం అనుకున్నట్ల జానీ బెయిర్స్టో తన ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు ఈ సీజన్లో. తను ఎలా ఆడతాడా అని అనుకున్నాం, ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఆడడం కష్టం. మ్యాచ్ మొదలైంది, ఉతుకుడు బాదుడు మొదలైంది. రోహిత్ శర్మ కావచ్చు, బెయిర్స్టో కావచ్చు, ఇద్దరు చాలా అగ్రెసివ్గా ఆడారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ జీటీ ఫీల్డింగ్ డిజాస్టర్ ఫీల్డింగ్. 2 క్యాచ్ డ్రాపులు చేశారు రోహిత్ శర్మ. రిజల్ట్ ఏంటంటే రోహిత్ శర్మ పనిష్డ్, చాలా బాధాడు 81 రన్స్. ఆ క్యాచ్ డ్రాప్ ఏదైతే చేశారో వాళ్ళ ఫీల్డింగ్ మిస్టేక్ చాలా కాస్ట్లీగా మారింది వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్లో చాలా తక్కువ రన్స్ తేడాతో ఓడిపోయారు జీటీ. అదే అక్కడ రోహిత్ శర్మ క్యాచ్ పట్టుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ అరౌండ్. సో ఇది జానీ బెయిర్స్టో చాలా క్విక్గా 47 రన్స్ కొట్టాడు, రోహిత్ శర్మ 81 రన్స్ కొట్టాడు. ఇద్దరు చాలా మంచిగా ఓపెనింగ్, ఏదైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావాలో ప్రెషర్ పెట్టడానికి స్కోర్ బోర్డ్ పైన, ఆ పార్ట్నర్షిప్ సాధించారు. సో ఇది ఓపెనర్స్. దాని తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 33 రన్స్, ఆడ్ రన్స్ కొట్టాడు. అంత క్విక్గా కొట్టలేదు, 165 స్ట్రైక్ రేట్, పర్వాలేదు అనిపించాడు. కానీ దట్ మ్యాన్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు 10 balls 9 balls అలా ఆడారు, 20 రన్స్ అలా కొట్టారు. చాలా క్విక్గా 200 స్ట్రైక్ రేట్తో బాగా మంచి బూస్ట్ ఇచ్చారు వాళ్ళ ఇన్నింగ్స్కి. దాంతో దాదాపు 227 అంతా ఆల్మోస్ట్ 228 రన్స్ కొట్టారు, 5 వికెట్స్, 228. ఇక్కడ మన జీటీ బౌలింగ్కి వస్తే సాయి కిషోర్ టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తను బాగా బౌలింగ్ వేశాడు. ఇంకా మిగతా ఎవరు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, ఎందుకంటే అదే రిజల్ట్ ముంబై బ్యాటింగ్ ఫేవర్ చేసింది. ఇంకొక బౌలర్ ఆర్ ఇద్దరు బౌలర్లు కనుక టెరిఫిక్గా బౌలింగ్ వేసుకుంటే మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్లు ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు గుజరాత్ టైటన్స్ బౌలర్స్ చాలా టెరిఫిక్గా వేస్తే కనుక మ్యాచ్ మార్చచ్చు అని. కానీ ఆ పని చేశారు ముంబై బౌలర్స్. వాళ్ళ బౌలింగ్ విషయానికి వద్దాం. ఇది ఎంఐ బ్యాటింగ్. చాలా పెద్ద స్కోర్, ఎలిమినేటర్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఆల్రెడీ ఫీల్డింగ్ మిస్టేక్స్ చాలా చేశారు జీటీ వాళ్ళు. సో ఇప్పుడు మనం జీటీ బ్యాటింగ్కి వస్తే సాయి సుదర్శన్, ఈ అబ్బాయి నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. 80 రన్స్ కొట్టాడు, చాలా బాగా ఆడాడు. గ్లీసన్ వికెట్ తీసేడుతుంది, చాలా బాగా ఆడాడు సాయి సుదర్శన్. కానీ గిల్ వికెట్ తొందరగా పోవడం, ట్రెంట్ బోల్ట్ వాట్ ఏ ఇన్స్వింగర్, భలే ఇన్స్వింగ్ వేసాడు, సీదా ఎల్బిడబ్ల్యూ అయింది, ప్లమ్ ఎల్బిడబ్ల్యూ, రివ్యూ వేస్ట్ అది. నెక్స్ట్ లెవెల్లో బాల్ వేసాడు, చాలా పెద్ద షాకర్. అక్కడే అనుకున్నారు ఎస్ జీటీ పని అయిపోయిందా, వీళ్ళు కూడా ప్రెషర్కి మన ఎట్లయితే పంజాబ్ ఆర్సీబీకి అగేన్స్ట్గా కొలాప్స్ అయిపోయినా వీళ్ళు కూడా అలాగే అవుతారా అంటే లేదు, సుదర్శన్ చాలా మంచి క్యారెక్టర్ చూపించాడు, చాలా బాగా ఆడాడు. దాని తర్వాత నెక్స్ట్ మనకు బ్యాటింగ్ వచ్చిన ప్లేయర్స్ చూసుకుంటే కుశాల్ మెండిస్ 10 balls 20 చాలా మంచి టచ్లో కనిపించాడు. కానీ హిట్ వికెట్ అయ్యాడు శాంతనర్ బౌలింగ్లో. బ్యాడ్ లక్ అనుకోవాలి, బాగా మంచి టచ్లో ఉండే తను. అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ చాలా బాగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ చాలా క్విక్గా సాయి సుదర్శన్ పైన ఉన్న ప్రెషర్ అంతా తీసేశాడు. 40 odd runs చాలా క్విక్గా కొట్టాడు. తను కూడా ఉండింటే ఇన్నింగ్స్ వేరేలా ఉండేది, కానీ తను అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరు కలిసి చేసిన పార్ట్నర్షిప్ 84 రన్స్ సాయి సుదర్శన్ అండ్ వాషింగ్టన్ సుందర్. చాలా మంచి పార్ట్నర్షిప్. కానీ ఇంత పెద్ద చేస్ చేస్తున్నప్పుడు మీకు రెగ్యులర్గా చాలా మంచి పార్ట్నర్షిప్ రావడం ముఖ్యం. అది టాప్లో ఓపెనింగ్లో రాలేదు, బట్ మిడిల్లో వచ్చింది, కానీ ఫినిషింగ్లో రాలేదు. ఫినిషింగ్లో ఎందుకు రాలేదు అంటే టివాటియా కావచ్చు, షెర్ఫెన్ రుత్తర్ఫోర్డ్ కావచ్చు, లేదా షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళు ఎందుకు ఫినిష్ చేయలేకపోయారంటే సింపుల్ రీజన్, జస్ప్రీత్ బుమ్రా అండ్ బౌల్ట్ వీళ్ళిద్దరు వేసిన సూపర్బ్ డెత్ ఓవర్. అసలు బౌండరీసే ఇవ్వలేదు వీళ్ళు. 2 runs సింగిల్స్ ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. రన్ రేట్ అనేది పెరిగిపోయింది, ఒకానొక దశలో 15-16 దాటిపోయింది కూడా. సో అలాంటప్పుడు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే బుమ్రాని 15-20 రన్లు కొట్టడం అసాధ్యం. అంత బాగా బౌలింగ్ వేశాడు బుమ్రా. యార్కర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వేశాడు, అంత మంచి బౌలింగ్ వేశాడు. సో వాళ్ళు 18th and 19th ఓవర్ కంట్రోల్ చేశారు. 20వ ఓవర్ గ్లీసన్ తీసుకొచ్చారు. గ్లీసన్ క్రాంప్స్ వచ్చాయి, 3 balls వేశాడు, బాగానే కంట్రోల్ చేశాడు. తర్వాత అశ్విని కుమార్ వచ్చాడు, తను కంట్రోల్ చేశాడు, ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. సో ఇలాగా జీటీ టాప్లో ఉన్న జీటీ ఆల్మోస్ట్
వీళ్ళైనా క్వాలిఫైర్ 1 ఆడతారు అనుకున్న వాళ్ళు ఎలిమినేటర్ ఆడగానే బయటికి వెళ్ళిపోవడం. అన్ఫార్చునేట్. ఇది మ్యాచ్ సారాంశం. చాలా బాగా ఆడారు ఎంఐ. కంగ్రాచులేషన్స్ టు ఎంఐ. క్వాలిఫైర్స్ ఆడబోతున్నారు, క్వాలిఫైర్స్ 2 విత్ పంజాబ్. అండ్ మనం ఆ ప్రివ్యూలో కలుద్దాం. అందాక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.